ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలం శివాలయానికి గాని విష్ణాలయానికి గాని వెళ్లి దేవులను పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని అటు పిమ్మట భుజించవలెను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసములో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణముగా ఉపవాసముండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగుతుంది. ఈ విధంగా చేసిన వాళ్లకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజనదానం చేసిన ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే అధికముగా పుణ్యము కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచుట గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతమునకు